హాయ్ అండి. ఏంటో స్పెషల్ అనుకుంటున్నారా? అదేనండి దాబా స్టైల్లో అయితే కాజు కర్రీ చేస్తున్నాను. రెసిపీ ఏంటో చూసేయండి. మీరెంతమంది దాబాకి వెళ్తే ఈ కాజు కర్రీ, బటర్ నాన్స్ ఇలా ఎంతమంది చెప్తారు? పన్నీర్ కర్రీ మేము ఎక్కువ అయితే పన్నీర్ కర్రీ, రుమాలి రోటీస్, బటర్ నాన్స్, ఎక్కువ అయితే కడాయి పన్నీర్ అవే చెప్తాం. కాజు కర్రీ ఎప్పుడు చెప్పము, ఏదో ఒక్కసారి చెప్పాము అంతే. కానీ టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఇక అందుకే నేను ఇంట్లో ఎందుకు ప్రిపేర్ చేయకూడదని చేసేసాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. ఇక సరే ఆలస్యం ఎందుకు, రెసిపీ ఏంటో చూసేయండి. ముందుగా అయితే కడాయి పెట్టేసుకొని కొంచెం నూనె వేసేసుకొని, నూనె వేడెక్కే లోపల అయితే ఒక మిక్సీ జార్లో ఆకు, అదేనండి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకోండి. లవంగాయ, యాలుక్కాయ, మిరియాలు, ఒక పువ్వు, ఆకు, ఇవన్నీ వేసేసుకొని తర్వాత ఒక పెద్ద ఆనియన్, తర్వాత జీడిపప్పు, ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు కొంచెం వేసేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల నూనె వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసి ఆనియన్ అయితే వేసేసాక ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చే లోపు ఈ లోపల అయితే పక్కన కళాయి పెట్టేసుకొని కొంచెం జీడిపప్పును అయితే గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించాలి. ఈ లోపల ఆనియన్ అయితే గోల్డెన్ కలర్ రాగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసాక ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉండి కారం, గరం మసాలా కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసాక ఈ లోపల అయితే జీడిపప్పు గోల్డెన్ కలర్లో వచ్చేసి కట్ చేసేయండి. కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఈ లోపల అయితే టమాటా గుజ్జుని అయితే ముందుగానే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేనైతే. ఇక అందులో వేసేసి బాగా 2 నిమిషాలు 3 మినిట్స్, ఒక 5 మినిట్స్ మంచిగా ఆ కారంలో మిక్స్ అయ్యాక నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అదే ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ అందులో వేసేసి మంచిగా మిక్స్ అయ్యాక ఒక 2 మినిట్స్ ఆగి అప్పుడు నీళ్ళు పోసేసుకోవాలి. నీళ్ళు పోసి బాగా ఉడికేటప్పుడు బాగా గ్రేవీ అంతా దగ్గరగా అయినప్పుడే మనం జీడిపప్పు అయితే అందులో వేసుకోవాలి. ఇంకేంటి, నా వీడియో నచ్చుతుందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జీడిపప్పు కర్రీ అయితే మస్ట్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇవి చపాతీలో తింటే ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ బటర్ నాన్స్ ఇట్లో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు బటర్ నాన్స్ వీడియో కూడా కావాలా అయితే కామెంట్లో చెప్పేసేయండి. చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. ఇక గ్రేవీ అయితే దగ్గరికి రాగానే మనం జీడిపప్పు అయితే ఇందులోనే వేసుకోవాలి. అంటే ముందు వేసి బాగా ఉడకకూడదు జీడిపప్పు. ఇక దించే ముందు ఒక 5 మినిట్స్ ముందు అయితే జీడిపప్పు వేసేసుకొని కొంచెం బటరు, గరం మసాలా వేసేసి, దీంట్లో అయితే కొత్తిమీర వేయరు, నాకు తెలిసి అయితే వేయరు. ఎక్కువ మెంతాకు ఉంటుంది కదా, అది ఏంటిది, అది అయితే వేసేసుకుంటాను నేను. నా దగ్గర లేదని స్కిప్ చేసేసాను. ఇక ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, దించే ముందు ఫ్రెష్ క్రీమ్ అయితే వేసేసేయండి. నేను ఈ ఫ్రిడ్జ్లో ఉండేకల్లా గడ్డ కట్టిపోయింది. నేను అందుకే స్పూన్తో అలా అంటున్నాను. చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పేసేయండి.